మీరు ఇన్నిసార్లు తిట్టారు కానీ ఏ ఒక్కసారైనా నా బిడ్డ తప్పు చేసుంటాడా, నా పెంపకం తప్పు చెయ్యనిస్తుందా అని ఒక్కసారైనా ఆలోచించారా? గుర్తు చేసుకోండి. మీకు అర్థం కావాలని ఇదంతా చెప్తున్నాను మావయ్య గారు. ఇంతకు మించి మిమ్మల్ని ఏదో నిందించాలనో తనని సమర్థించాలనో కాదు. కొడుగ్గా తనెప్పుడు మీకు ఎదురు చెప్పట్లేదు. మీరేమన్నా తల వంచుకునే పోతున్నాడంటే తప్పు ఒప్పుకున్నట్టు కాదు మావయ్య గారు, తప్పు చేసినట్టు అంతకంటే కాదు. నా తండ్రి కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదే అని బాధ. ఇప్పటిదాకా మీరెన్ని మాటలన్నా కూడా నేనేం మాట్లాడలేకపోయాను. ఎందుకంటే తను తప్పు చేయలేదని చెప్పటానికి నా దగ్గర సాక్ష్యం లేదు కాబట్టి. ఇదిగోండి సాక్ష్యం. ఆ డబ్బులు తను తీయలేదు. దొంగతనం చేసింది వీడు. కాని నింద మోసిందెవరు? అవమానపడిందెవరు? అనరాని మాటలన్నీ అనిపించుకుంది ఎవరు మావయ్య గారు? చూడండి మావయ్య గారు, తనని మీరు నమ్మకపోవడానికి మీ కారణాలు మీకుండొచ్చు. కానీ అవమానించే ముందు, అనుమానించే ముందు ఒక్కసారి ఆలోచించండి. అదే మీ నుంచి నేను కోరుకునేది. ఏంటే ఆయన బిడ్డ మీద ఆయనకి ప్రేమ లేనట్టు మాట్లాడుతున్నావు నువ్వు? ఉండొచ్చక్క, కానీ అది చూపించే విధానం అయితే ఇది కాదు. కన్నవాళ్ల ప్రేమంటే తప్పు చేసిన బిడ్డను కూడా గుండెల్లో దాచుకోవడం. ఆ తప్పుని సరిదిద్దే ప్రయత్నం చేయడం. తప్పుకి బిడ్డకి మధ్య అడ్డుగోడలా నిలబడటం. ఈయన మీద ఎంతమందికి నమ్మకం ఉందో నాకు తెలియదు, కానీ నా భర్త మీద నాకా నమ్మకం ఉంది. ఆయన తప్పు చెయ్యడు, చెయ్యలేడు. ఇప్పుడైనా ఇంత దూరం తనని తీసుకొచ్చి మాట్లాడడానికి కారణం మీ డబ్బులు ఇవ్వడానికే. తప్పు చేసింది వీడే అని చెప్పడానికి మాత్రమే కాదు, ఆయన తప్పు చెయ్యడని మీకు అర్థం కావడానికి. పదండి. అడుగులో అడుగేసి ఏడడుగులో నడిచి జీవితాంతం నీతో బ్రతకాలనుంది. అడుగులో అడుగేసి ఏడడుగులో నడిచి జీవితాంతం నీతో బ్రతకాలనుంది. వెయ్యేళ్ళు నీతోనే గడపాలనుంది.
రారా రారా. ఏంటే ఇది? మన ప్లాన్ పాడు చేశారని ఇంట్లో వస్తువులన్నీ పగలగొడతావా? మరేం చేయాలమ్మా? అంత కరెక్ట్ గా జరుగుతుందనుకునే టైంకి లాస్ట్ లో వచ్చేసి నా ప్లాన్ మొత్తం చెడగొట్టేశారు. ఆ డబ్బులేదో వాడి మొహాన పారేసుంటే వాడెవడో నేను తెలుసుకునేదాన్ని, వాడి సంగతేంటో చూసేదాన్ని. ఆ అవకాశం లేకుండా చేశారు. పైగా డబ్బులు ఇవ్వకపోతే అసలు వాడు ఊరుకుంటాడా? ఇప్పుడు ఫోన్ చేసి అడిగితే నేనేం చెప్పాలమ్మా? ఇదిగో మాటల్లోనే ఫోన్ చేసేశాడు. అసలు ఇప్పుడు వీడిని ఎలా మేనేజ్ చేయాలో ఏంటో నాకు అర్థం కావడం లేదు. వాడికి భయపడేదంటే ఏం కాదు, ఫోన్ మాట్లాడు. అడ్రస్ చెప్పాను, ఆటో నంబర్ చెప్పాను. ఇప్పటి వరకు నేను అడిగిన అమౌంట్ అయితే రాలేదు.